మొత్తం ఫార్ ఈస్ట్లో బ్లాక్ లిస్ట్ చేసి పెట్టినారండి మన ఆంధ్రప్రదేశ్ని. ఇది సత్యం అండి, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళ బాధలు వింటుంటాం. అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్పారంటే, సార్ మేము మా ఇండిపెండెన్స్ చూసామో లేదో కానీ మాకు రియల్ ఇండిపెండెన్స్ వచ్చినట్లు ఉంది సార్ మాకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి కొంతమంది బిజినెస్ పీపుల్ చెప్పేవాళ్ళు. అలాగే లాస్ట్ టైము ప్రభుత్వంలో వాళ్ళు ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ విధానం ఎట్లుండేదంటే, ఒకవేళ ఎవరి దగ్గరైనా ఇండస్ట్రియలిస్టులు వస్తే మనము ప్రోటోకాల్ వదిలేసి ఎయిర్పోర్ట్ ఉంటే ఎయిర్పోర్ట్ దగ్గర పోవాలా, వాళ్ళు ల్యాండ్ అవుతున్నారంటే ఇంకెక్కడైనా ఉంటే పోయి వాళ్ళని వెల్కమ్ చెప్పమని చెప్పి మనము మన స్టైల్లో ఉంటుంది. ఆయన ఏమంటాడంటే, నేనేంది బొకేలు ఇచ్చేది, నేనేంది సన్మానం చేసేది, వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు రామని వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడతారు కానీ మేమేం చేసే పని లేదు వాళ్ళకి అని చెప్పి ఆ తీరు ఉండేదన్నమాట. అలాగే ఇంకొకటి ఏమంటే అండి, లాస్ట్ టైము ప్రభుత్వంలో ఒక కంపెనీ పెట్టడం జరిగింది. ఆ పేరు చెప్పదలుచుకోలేదు నేను. వాళ్ళకి మనకి ఇప్పుడు పెట్టేటప్పుడు ఏ రకంగా రాయితీలు కావాలా లేకపోతే ఏ రకంగా బెనిఫిట్స్ కావాలని చెప్పి మనం ఇస్తాం, వాళ్ళతో మాట్లాడి డిసిషన్స్ తీసుకుంటాం. అట్లా కాదు, లాస్ట్ టైం ప్రభుత్వంలో ఆయన పెట్టుబడులు పెట్టేదానికి ఆయనకి ఏదేది వర్తించదో అది జీవో ఇవ్వడం అనమాట. ఆయన ఇప్పుడు లబోదిబో కొట్టుకుంటున్నాడు వచ్చి, సార్ మేము పెట్టాము కంపెనీని, మాకు ఏమీ యూస్ఫుల్ లేదు, బెనిఫిట్స్ జీవో ఇచ్చారు, పవర్ సబ్సిడీ ఇచ్చినారు, నాకు క్యాప్టివ్ ఇంటెన్సీ ఉంది, లోకల్ జిఎస్టీ రీఎంబర్స్ చేస్తా అన్నారు, నేను లోకల్లో జిఎస్టీ రీఎంబర్స్ చేసే పరిస్థితి మాకు ఉన్నది, ఎందుకంటే మేము ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే కంట్రీస్కి వేరే స్టేట్స్కి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పినాడు. అంటే వాళ్ళ తీరు మ్యానుఫ్యాక్చరర్స్కి బిజినెస్ పీపుల్కి అసలు వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం మాత్రం ప్రీవియస్ గవర్నమెంట్కి లేనే లేదండి. అది ఒక ఉదాహరణ చెప్తున్నాను. తర్వాత పాలసీ, ప్రీవియస్ గవర్నమెంట్లో పాలసీ గైడ్లైన్ పాలసీ రిలీజ్ చేయడం జరిగిందండి, టెక్స్టైల్ పాలసీ. ఆ టెక్స్టైల్ పాలసీ ఇచ్చిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వలేదు, ఎట్లా చేయాలా ఏం చేయాలా. అంటే కొత్త కారు మీకు గిఫ్ట్ చేస్తాడు, దాని తాళం మాత్రం వాళ్ళు ఇయ్యరనమాట. ఆ గైడ్లైన్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారు రివ్యూ చేసిన తర్వాత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళ తీరు అనమాట. లాస్ట్ ప్రభుత్వం ఉండే తీరు అంత ఘోరంగా ఇండస్ట్రీస్ని, అంటే వాళ్ళకు పోర్ట్ఫోలియోలో అసలు ఇండస్ట్రీ పోర్ట్ఫోలియో ఉందనేది వాళ్ళు మర్చిపోయినరు అనమాట. ఇదే కాకుండా